నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లి చెక్పోస్ట్ వద్ద కన్సిడరేషన్ ఫీజు బకాయిలు ఎత్తివేయాలని నాపరాతి గనుల యజమానులు కార్మికులు నిరసన దీక్ష నిర్వహించారు. గన్నుల యజమానులు, ట్రాక్టర్ లారీ యజమానులు, డ్రైవర్లతో మంత్రి జనార్దన్ రెడ్డి చర్చించారు. నాపరాతి గనుల యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవి 2019 తర్వాత విపరీతంగా పెంచడం జరిగింది. ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా కన్సిడరేషన్ ఫీజు అని ప్రతి క్వారీకి ఒక సమస్య వచ్చి పెట్టింది. దీనివల్ల నాపరాతి పరిశ్రమ ముందే కుదేలైంది. వీటిని ఎవరు కొనే పరిస్థితుల్లో లేరు. టైల్స్, గ్రానైట్, వైట్ మార్కులు ఇవన్నీ రావడంతో. కానీ మా నల్లరాతి మండలు పోయేది ఎక్కడ మహారాష్ట్ర డోర్ పట్టీలకు పోతున్నాయి, డోర్లకు చేసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు అది కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడ్డాము. మా గంటగా మీరు వచ్చారు. ఈ రోజు మా పరిశ్రమను, మమ్మల్ని ఆదుకోవాలని మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. రాలేదని కూడా నాకు కూడా మీ ఇబ్బందులు తెలుసు. ఎందుకంటే పార్టీలలో ఎవరున్నా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేకుంటే పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది కూడా ఈ యొక్క గని యజమానులు ఉన్నారు. వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియని కావు. ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి కూడా రేపు 4-5 ఈ రోజు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలస్యం చేయకుండా రేపే మంత్రి గారికి కూడా చెప్తాను. నేను ఏ విధంగా అయితే ఈ పరిశ్రమను ఆదుకుంటామో, ఈ పరిశ్రమ మళ్ళా నిలవదొక్కుకోవాలి, మళ్ళీ పూర్వ స్థితికి ఈ పరిశ్రమ రావాలని నేను కూడా కోరుకుంటా ఉంటాము. మీరందరూ కూడా ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకు సహకరించాలి. ఈ రోజు ఏదో ఒక టన్ను ఎక్స్ట్రా అంటే 2 టన్నులు పర్లేదు. ఇప్పుడు మనకు రాయితేమో 3 టన్నులు 4 టన్నులు పెట్టుకుంటాం, 8 టన్నులు తీసుకుంటాం. దానివల్ల ప్రభుత్వానికి గడ్డి కొట్టకుండా, మీకు నష్టం లేకుండా, అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాయి.